సుకుమార్ గారిని తీసుకున్నా, త్రివిక్రమ్ గారిని తీసుకున్నా, వాళ్ళందరూ మొదట ఎక్స్పెరిమెంట్సే కదా చేసింది. ఆర్య లేదంటే జగడం ఆర్ 100% లవ్, ఆర్య 2, దేర్ ప్రైమ్ లైఫ్ ఆ యంగ్ ఏజ్లో దే హ్యావ్ డన్ ఆల్ ద ఎక్స్పెరిమెంట్స్. ఈవెన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అతడు కావచ్చు, కమర్షియల్ స్పేస్ లో ఉన్నా కూడా ఇట్స్ యాక్చువల్లీ టోన్ డౌన్ కమర్షియల్ హీరో అతను. అతడులో సైలెన్స్ గా సైలెంట్ కమర్షియల్ హీరో అంటే భారీ డైలాగులు చెప్పాలి కదా. సడన్లీ సమ్ యూనో కమర్షియల్ ఫిల్మ్ లానే ఉంది కానీ హీరో సైలెంట్ గా ఉంటారు అనేది అదే అప్పుడప్పుడే మొదలవుతుంది. అతి తక్కువ డైలాగులు మాట్లాడిన కమర్షియల్ హీరో అదే ఆయననేమో. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ లవ్ ఒకడు ఈజ్ లైక్ అవుట్ అండ్ అవుట్ కేస్ స్టడీ ఆఫ్ కమర్షియల్ సినిమా. బట్ హౌ హీరో ఆ సినిమాలో హీరో ఎలా ఉంటారు, దట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. లేటర్ మీరు గుణశేఖర్ గారిని కావచ్చు, త్రివిక్రమ్ గారిని కావచ్చు, సుకుమార్ గారిని కావచ్చు, వాళ్ళు నా వయసులో వాళ్ళు లైక్ నాకన్నా నాకు ఇంకా కొంచెం ఉంది, ఇంకా వయసు ఉంది. వాళ్ళు చేసిన వాళ్ళు ఐ థింక్ 40s mid 40s దాకా దే ఆర్ ఆల్సో ఎక్స్పెరిమెంటింగ్ అ లాట్.